రఘుప్రియ గారు. కాలభైరవుని జననంకి సంబంధించి మనం వీడియో చేయటం జరిగింది. ఇక కాలభైరవుని అష్టకం చాలా మంది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. అసలు ఈ అష్టకం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎన్ని రోజులు చేయాలి అష్టకం? ఏ సమయంలో చేయాలి? ఓకే. ఇవన్నీ చెప్పండి. తప్పకుండా. అయితే కాలభైరవుడు అష్టకం అనేది మనకి 8 ఉంటాయి. అయితే ఇది ఎలా మొదలు పెట్టాలి అంటే కనుక దీని ఒక నియమ నిబంధన ఉంది. అది మనం ఎప్పుడు సోమవారం నాడు మొదలు పెట్టాలి, తప్పితే శనివారం నాడు మొదలు పెట్టాలి. అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలి అంటే ఈ నియమాన్ని పాటించాలి అని అనుకున్న వాళ్ళు తెల్లవారుజామునే లేచి, సోమవారం అయితే శనివారం అయినా అదే తంతు ఉంటుంది. సోమవారం నాడు ప్రముఖంగా చెప్పుకునేది సోమవారం నాడు కనుక ఉదయాన్నే లేచి ఆ కాలభైరవుడికి ఎవరు చెయ్యాలి అనేది ముందుగా చెప్తే గనక మనకి దీర్ఘకాలికంగా రోగాలు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి, వాళ్ళు గ్రహ పీడితులు అంటే రాహుగ్రస్తానికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, ఎంత వయసు వచ్చినా వివాహం కాని వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, తర్వాత సంతానము కలగకుండా పుట్టిపోయి అంటే కలగకపోవడం వేరు, పుట్టిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రత్యేకించి వీళ్ళు మాత్రము కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా ఒక నియమ ప్రకారము 8 రోజులు పాటించినట్టయితే ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పూజాధికాలు చేసుకుని కాలభైరవ విగ్రహం పెట్టుకోవడం కానీ, పటం పెట్టుకోవడం కానీ, అది పెట్టుకోవడానికి అవ్వదు కుదరదు అని అనుకున్న వాళ్ళు శివుడి పటం పెట్టుకుని, ఆ స్వామి కాలభైరవుడు ఇద్దరు ఒకటే కాబట్టి ఆయన అంశే ఈయన కాబట్టి శివుడికి సంబంధించినటువంటి ద్రవ్యాలతో పూజ చేసుకుని ఈ కాలభైరవ అష్టకాన్ని 8 సార్లు 8 రోజులు, మొదటి రోజు ప్రారంభించే రోజు 8 సార్లు చదవాలి. ఇది తప్పనిసరి. తర్వాత అది 8 రోజులు దీక్షగా పెట్టుకున్నట్టయితే వీళ్ళు ఏ సంకల్పం అయితే అనుకుని చేస్తున్నారో ఆ సంకల్పం తప్పకుండా 9వ రోజు తీరిపోతుంది. ఇది వాస్తవం, జరిగింది కూడా. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించాలి అంటే కనుక సాయంత్రం పూట ప్రారంభించినట్టయితే కనుక పొద్దున్నంతా డిసెంబర్ లో పండగ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. పండగని మాట్లాడుకున్నాం, తర్వాత వచ్చే సోమవారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే 23. ఇప్పుడు కాలభైరవాష్టకం కాలభైరవాష్టమి వస్తోంది కదా, ఆ రోజే దీక్ష తీసేసుకోండి. ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ రోజు దీక్ష తీసుకోండి. ఆ రోజు చెయ్యలేని పక్షంలో అయితే కనుక సోమవారం నాడు తీసుకున్నట్టయితే కనుక అది కంటిన్యూస్ గా మనకి 8 మాసాలతో ఏమి సంబంధం లేదు. అది ఆయన పుట్టిన రోజు కాబట్టి కాలభైరవాష్టమి అని అనుకున్నాము. వాళ్ళు ఏ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు. ఆ రోజు కుదరని వాళ్ళు శనివారం కానీ సోమవారం కానీ మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఇది చెయ్యాలి అని అనుకుంటే కనుక పొద్దున్నుంచి ఉపవాసం ఉండి కాలభైరవుడిని సాయంత్రం పూట కనుక చేసినట్టయితే ఆయన ఇష్టపడే సమయము రాత్రి సమయము. ఆ సమయంలో కనుక ఆయన పూజ చేసినట్టయితే చాలా చాలా సంతోషిస్తాడు, వెంటనే అనుగ్రహించడానికి అవకాశం కనబడుతుంది. అయితే సాయంత్రం పూట చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు దీనికి మాత్రం ఉపవాసం తప్పనిసరి చెయ్యాలి. నియమ నిబంధనలు, మద్యమాంసాలు ముట్టుకోకూడదు. ఈ 8 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆయన ఎంత సౌమ్యుడో అంత ఉగ్రుడు కూడా. మీరు బ్రహ్మచర్యం అన్నారు కాబట్టి ఒక విషయం, పెళ్లి కాని వాళ్ళు కూడా ఇది చెయ్యొచ్చా? పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు చేసుకుంటే తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. పెళ్లి అన్నారు కాబట్టి అవును. అయితే పెళ్ళైన వాళ్ళు కూడా మా పిల్లల కోసం కానీ, గ్రహ బాధలు తొలగించుకోవడం కోసం కానీ ఆ 8 రోజులు దూరంగా ఉండాలి భార్యాభర్తలు. ఈ 8 రోజులు మద్య మాంసం తినకూడదు. ఉల్లి వెల్లుల్లి నిషిద్ధము. ఈ నియమ నిబంధనలు పాటించుకుని రాత్రి వేళ ఆయనకి నెయ్యి దీపం అంటే ఇష్టం, నెయ్యి దీపం వెలిగించాలి. తర్వాత ఆయనకి ఇష్టమైన పదార్థము నేతితో తయారు చేసిన ఏ తీపి వంటకమైనా పర్వాలేదు, నేతితో తయారు చేసింది, ఆవు నేతితో చేసింది, అంటే నెయ్యి ఉన్న పదార్థం. అది పరవాన్నం పెట్టుకోవచ్చు, లేదా నేతి అప్పాలు అంటారు, నేతి అప్పాలు పెట్టుకోవచ్చు, నేతి వడలు పెట్టుకోవచ్చు, ఏదైనా బొబ్బట్లు పెట్టచ్చు. నెయ్యి అనేది అక్కడ ప్రధాన అంశం, నేతితోనే చేస్తారు కాబట్టి నెయ్యి అనేది అక్కడ ప్రధాన అంశం అనమాట. ఇవి చేసి నైవేద్యం పెట్టి ప్రతిరోజు రాత్రి పూట కుక్కకి ఈ పదార్థాల్లో ఏదో ఒక పదార్థాన్ని
కుక్కకి పెట్టాకే, అంటే కాలభైరవుడు కుక్క స్వరూపం కాబట్టి వాళ్ళకి నివేదించిన తర్వాత మిగిలినది వీళ్ళు ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా ఈ 8 రోజులు కనుక వాళ్ళు దీక్షతో చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం, వాళ్ళ బాధలు తీరిపోయే అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఇది చెయ్యడంలో ఎలాంటి వస్త్రాలు వేసుకుని చెయ్యాలి అన్న ఒక సందేహం రావచ్చు చేసేటప్పుడు. నలుపు వస్త్రాలు కానీ, నీలం వస్త్రాలు కానీ, ఎరుపు కానీ ఫలితాలు. అసలు పూజలకి నలుపు వాడకూడదు అంటారు, కాలభైరవుడికి ముందటగా నలుపే చెప్పారు. నలుపు గాని, నీలం కానీ, ఎరుపు కానీ ఈ వస్త్రాలు వేసుకుని, డార్క్ కలర్స్ వేసుకుని ఈ పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అనమాట. రైట్, చాలా చక్కగా చెప్పారండి. కాలభైరవుని అష్టకం యొక్క విధానము, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది మీకు కూడా చాలా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ముఖ్యంగా కాలభైరవుని అష్టకం ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తున్నారు, నేను కూడా విన్నాను కాబట్టి చెప్తున్నాను. దానివల్ల వచ్చే ప్రతిఫలం 100% ఉంటుంది అని చెప్తున్నారు రఘుప్రియ గారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా కొన్ని లోపాలు చెప్పారు, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఇక వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. ఈ డిసెంబర్ 23, 2024 కాలభైరవుని యొక్క పండుగ ఉంది కాబట్టి అష్టమి, ఆ రోజు ప్రారంభిస్తే ఇంకా మంచిది. అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజా విధానం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది అసలు కాలభైరవుని పూజా విధానం, ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.